మా మా ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంప్లీట్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో లాస్ట్ 25 days నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే చాలామంది ఈ విధంగా చూసారా, 40 హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే దీంతో పాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే, మాకున్నది 4 బ్రాంచులు. 4 బ్రాంచుల్లో 40 మంది డాక్టర్స్ మాకు అవసరం లేదు. ఒక లైసెన్స్తో 5 క్లినిక్స్ రన్ చేస్తున్నారు. అలాగే 3 గంటల శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికేట్ని కొనుక్కునే రేంజ్కి వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా పెరగడం అనేది జరుగుతుంది, వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము. మాకు 3 states 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్కి కాను 17 members ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ అ టీమ్ మా దగ్గర ఉన్నారు. 17 members డాక్టర్స్లో 7 members క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్లోనే. సో ఒక్క క్లినిక్ లైసెన్స్ తోటి, హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు. యూజువల్లీ ఏ స్టేట్కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్లోనే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంతమంది డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు. మా దగ్గర ఉన్నారు, మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అని ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడీస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో. అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్, అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ ఒకటే మేము కోరుకుంటున్నాము, ఇందులో మేము ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్, విజయవాడ లైసెన్సెస్ మేము ఫోటో ఏదైతే దిగామో అవన్నీ కూడా మా లైసెన్సెసే. అండ్ ప్రతి ఒక్క క్లినిక్కి కూడా జిఎస్టీ ప్రాపర్గా మేము పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్గా మేము పే చేస్తూ ఎథికల్గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టీ లైసెన్సెస్ మీ ముందు మేము పెడుతున్నాము. అలాగే మేము యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి, డ్రగ్ లైసెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ని ఎథికల్గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్షిత. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ద క్లారిఫికేషన్, నాకు వచ్చింది ఆనరీ డాక్టరేట్. నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు. హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటే
నా పేరు హర్షిత. అంత మందిలో ఒకరికి కూడా ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక బోటాక్స్ ఫిల్లర్స్ ఎటువంటి డర్మటాలజీ ప్రొసీజర్స్ కూడా నేను చేసింది ఏ రోజు కూడా 3 years బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. 3 years బ్యాక్ ఆపేసా. మా మై ఓన్ పర్సనల్ రీజన్స్. ఐ యామ్ ఎ పర్మనెంట్ మేకప్ మాస్టర్, ఐ యామ్ ఎస్థెటిషియన్ అండ్ ఐ యామ్ ఒకరికి ఆంట్రప్రెన్యూర్. ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ సో వీళ్ళు మా హెచ్కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్, ఇక్కడ అంతా మొత్తం ఫేక్ అవుతుంది ఇలా పెట్టేసి హెచ్కేలో 40 members ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని వందల కొద్ది వీడియోలు చేసి మా డాక్టర్స్ ని కూడా చాలా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో చదువుకొని ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా ఒక ఫేక్ అని ఒక ఫాల్స్ అలిగేషన్ పెట్టేశారు. ఫేక్ అవుతుంది ఇలా పెట్టేసి హెచ్కేలో 40 members ఫేక్ డాక్టర్స్ ఉన్నారు. డెఫినెట్లీ వందల కొద్ది వీడియోలు చేసి మా డాక్టర్స్ ని కూడా చాలా అంటే ఎంతో కష్టపడి ఎంతో చదువుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు కొన్ని వందల వీడియోలు హెచ్కే క్లినిక్ మీద ఫేక్ డాక్టర్స్ ఉన్నారని, లైసెన్స్ లేకుండా క్లినిక్ నడుపుతూ ఉన్నారని, తెలంగాణ మెడికల్ కౌన్సిలే వీళ్ళకి లైసెన్స్లు ఎలా ఇచ్చిందని, వీటిని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీగల్ గా వీటన్నిటిని వెరిఫై చేయడం జరిగింది. ఈ కాపీస్ అన్నిటినీ కూడా ఈ రోజు మీడియాలో డీజీపీ గారికి, వందల వీడియోలు సైబరాబాద్ కమిషనర్ గారికి, కుకట్పల్లి పిఎస్ లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ప్రతి లీగల్ డాక్యుమెంట్ ని ఇంక్లూడింగ్ జిఎస్టీ రిటర్న్స్ తో పాటు డాక్టర్స్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్ గా పంపిస్తున్నాము. దానితో పాటుగా ఈ మలీషియస్ క్యాంపెయిన్ ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ రోజు దీని వెనక ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పూర్ణిమ పిన్నేటి అనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు అనేది కూడా అండ్ డైరెక్టర్ గా రాఘవేంద్ర పిన్నేటి అనేటువంటి మలీషియస్ క్యాంపెయిన్ అండర్ అనదర్ డైరెక్టర్ గా కావ్య పోట్లూరి అనేటువంటి వీళ్ళ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి దీని వెనక మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే. thumbnail చూడండి ఒకసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు పూర్ణిమ పిన్నేటి స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రాపర్ గా ఇక్కడికి వచ్చి రాఘవేంద్ర 2 days బ్యాక్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వెళ్ళారు. సేమ్ టైం దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కన్సల్టేషన్ ఇంటెన్షన్ తోటి మీకు చూపిస్తాను. ఈ ఉమా గౌరీ గారు అన్ని కూడా ఎలిగేషన్స్ మాత్రమే. thumbnail చూడండి ఒకసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు మల్కాజ్గిరి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లోని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం పేషెంట్ లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని అన్ని ఇన్స్పెక్ట్ చేసి క్లియర్ గా వెళ్ళారు. ఎక్కడ లీగల్ హోల్ లేదు. అలాగే చాలా ధైర్యంగా మీడియా మిత్రుల ముందు ప్రతి కాపీని కూడా డిఎం లీగల్ కంప్లైంట్స్ అథారిటీస్ అయినటువంటి టాప్ మోస్ట్ అథారిటీ డీజీపీ గారికి, సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి, అలాగే అన్ని అథారిటీస్ ఆల్ లైసెన్సెస్ మేము ఇస్తున్నాము. పేషెంట్ లాగే ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఆర్గనైజేషన్ మీద కూడా ఇప్పటి వరకు జరిగిన ఫైనాన్షియల్ లాస్ ని క్లెయిమ్ చేయడం కోసం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి అట్లాగే హైకోర్టులో అప్రోచ్ అవుతున్నాము. ఇప్పటి వరకు ఈ మలీషియస్ క్యాంపెయిన్ ద్వారా 2 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ లాస్ జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ పై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పై క్లెయిమ్ చేస్తూ మేము లీగల్ గా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇది చాలా క్లియర్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీబడి పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్ లో దీనిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, డెర్మటాలజిస్ట్ ఉండాలి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి లీగల్ గా ఒకటే ఆన్సర్. మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ తో పాటు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనేవి మొత్తం మనం ప్రిపేర్ చేసి అప్లికేషన్ ఇస్తేనే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. త్రూ ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ గానీ ఆర్టీఐ ఆఫీసర్ గానీ అప్రోచ్ అయితే పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ లో ఉండే డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ తీసుకొని మాట్లాడండి. డెర్మటాలజిస్ట్ ఉన్నారో లేరో, ఏ రోజైనా అప్లై చేశారా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ, ఏ రోజైనా చూసారా
సో చేయడం అనేది తప్పు. వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డ్ చేసుకున్నటువంటి వాళ్ళ కెరీర్ కానీ లోన్ తీసుకొని వచ్చి పెట్టిన హాస్పిటల్ కానీ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ చేస్తూ ఆర్టీఐ ఆఫీసర్స్ అని ఫేక్ ఎలిగేషన్స్ వేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఎక్కడైనా చూపించండి 40 మంది ఫేక్ డాక్టర్స్ ముందే ఉన్న డాక్టర్స్ అందరూ అంటే ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి క్లినిక్ లో కూడా చేయడం అనే సర్టిఫికెట్స్ అన్ని డిస్ప్లే చేసి ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకి అయినా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మీరు ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికి డైరెక్షన్ ఇస్తున్నాం. ఆయన గురించి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరో లేరు. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి స్టేషన్ హౌస్ ఆఫీస్ కి పంపుతూ ఉన్నాము. అంటే 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో ఎల్ఎస్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్ గా క్లెయిమ్ చేసి కేసు ఫైల్ చేయించి క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్ గా చేస్తాం. మలీషియస్ కాంపౌండ్ వెనుకున్నటువంటి బిహైండ్ ఏంటంటే దాని రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 years లో వీళ్ళు కాస్మెటిక్స్ లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్ గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో సస్టైన్ అవడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటిది ఈ రోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకుని మరి పెట్టి ఇలాంటివి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే మలేషియస్ క్యాంపెయిన్ హాస్పిటల్ టార్గెట్ చేయాలి, దాని రీజన్ దెబ్బతీయాలి. హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. ఆమె విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years లో 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి చాలా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. సెల్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ ఎంటర్ప్రెనర్ గా చాలా యంగ్ కాస్ కోసం ఏం చేయడం లేదు. ఈ రోజు మీరు ఆ వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ హాస్పిటల్ పెట్టి తీసుకొని మరి పెట్టి ఇలాంటి వస్తే మీరు చూస్తే 20,000 కి 30,000 కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోర్సెస్ కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ఈ సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈ రోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్ లో పైకి వచ్చినటువంటి వ్యక్తులను డిఫైన్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్ కి వచ్చి వీళ్ళకి లీగల్ గా కాంపిటెంట్ గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారు. డిహెచ్ఎం కూడా చెక్ చేశారు. వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి ఉంటే వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది. వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000 కి 30,000 కి వాళ్ళు the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have mushroomed and are getting treatment by unqualified doctors. So what is one second. What is the HK clinic saying on this? And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. Even the DMHO We are is approaching on the record Honorable saying High that there Court are and we are also giving the untrained. complaint I'm to not from the talking concerned about police HK. stations also. If But they have the taken, they DMHO won't is take on any record action. We saying will that definitely there go are to the many Honorable unprofessional High Court. institutes that have And second thing, and we want are getting to treatment go to by this unqualified press meet especially for doctors. HK. One- We are one not second. going to generalize what So what is the HK clinic The saying DMHO on this? has said this. And also why So have you the not taken YouTubers any are legal making action similar against those charge, YouTubers saying if that they there are are no wrong? doctors, but We are also going to take the legal person action with about the doctorate YouTuber is, through writ of is posing mandamus. as a doctor. So How we are true is approaching that the charge? Honorable High Court. And we are why giving did the they complaint pick with up the on concerned HK police stations clinic? also. Is If they have taken, they won't take any action. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కి జనరల్ స్టేట్మెంట్ అని చెప్పుంటారు. పర్టికులర్ గా హెచ్కే క్లినిక్ సంబంధించి దిస్ ప్రెస్ మీట్ ఎస్పెషల్లీ ఫర్ హెచ్కే. We are not going to generalize what okay 2-3 names లో హెచ్కే క్లినిక్ ఉందా? So హెచ్కే క్లినిక్ లేదు. ఓకే ఇట్స్ క్లారిఫైడ్. ఇట్స్ యువర్ సెల్ఫ్ క్లారిఫైయింగ్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్ లో లేదు. జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమ్ముళ్ళు మాత్రం హెచ్కే క్లినిక్ అని ఉంటుంది. సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని దెబ్బతీయాలని మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి తెలంగాణ మెడికల్ పర్టికులర్ గా డైరెక్ట్ గా వీళ్ళ క్రెడెన్షియల్ ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. ఎస్ ప్రాక్టీసింగ్ లీగల్లీ, మీరు లీగల్ గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్ గా లేదా ట్రీట్మెంట్ వచ్చినట్టు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు.
ఎక్కడ ఎవరికి కనపడి ఏ లీగల్ ఎవరికి కనపడి లీగల్ లూప్హోల్ అనేది వీళ్ళకి బయట ఇంకొకరు కనిపిస్తూ ఉన్నారని మనం క్వశ్చన్ చేస్తుంది. తెలంగాణ పాలసీని క్వశ్చన్ చేయాలంటే పాలసీని మనం క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా లాస్ ఉంటే రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా గానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా గానీ ఇవ్వడం జరిగింది. అంతేగాని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ చేశారు. బ్రాండ్ నేమ్ ఎలా ఇస్తారు? లీగల్ వైలేషన్స్, దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అని తీసుకుంటాం. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్ గా యాక్చువల్లీ అంటే హెచ్కే క్లినిక్ ఇంతకుముందు అయితే ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది. రీసెంట్ గా అంటే ఏదైతే వైజాగ్ లో క్లినిక్ ఓపెన్ అవడం కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు, చాలా మంది అంటే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ రావడం వల్ల దీని మీద ఎక్కువ అటెన్షన్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే వాళ్ళని తీసుకురావడం, ఈ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వడం, అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాళ్ళు పర్టికులర్లీ ప్రమోట్ చేస్తున్నారు అనే రీజన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను వైజాగ్ లో ఒక పర్సన్, ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ నేను అడిగితే వాళ్ళ నా మీద ఏదో అటాక్ చేస్తున్నారు అన్నట్టు, లేదంటే డాక్టర్స్ తో ఫోటో దిగనివ్వట్లేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదని ఒక అలిగేషన్స్ అయితే నేను ఇందాక చూసాను. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బోత్ సెలబ్రిటీస్ గురించి నేను వైజాగ్ లో ఏదైతే జరిగిందో వైజాగ్ మీరే కంప్లీట్ ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు అనే రీజన్ ఈ అలిగేషన్ క్రియేట్ చేసింది సరస్వతి గారు వైజాగ్ లో ఆవిడ చేతుల మీదుగా తీసుకున్నాను. ఈ క్లయింట్ నా దగ్గర 6 సెషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఆవిడ చేతుల మీదుగా నేను ప్రతి ఒక్క సర్వీస్ తర్వాత ఒక రివ్యూ అనేది నేను తీసుకుంటాను. సెషన్ ఎలా అయింది, ఎంతవరకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి దీని ప్రకారంగా మా డాక్టర్స్ సపోజ్ ఏదైనా కనిపించట్లేదు అంటే ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఇదంతా జరుగుతుంది అన్నమాట. తప్పకుండా మేము ఆవిడ చేత్తో రాసి సైన్ చేసిన ఫామ్ ఇది. ఇందులో 5th సెషన్ లో I will suggest feel for under eye treatment. Thank you Ashwini for follow. ఈ క్లయింట్ మా దగ్గర I can see the difference for under eye treatment అని ఆవిడ రాశారు మీదగా. ఈ ఎలిగేషన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు రివ్యూ అనేది మేము తీసుకుంటాం. విక్టిమ్స్ ఉంటే రాండి డబ్బులు ఇప్పిస్తాము ఎంతవరకు రిజల్ట్ ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ఫాల్స్ ఇది ఒక ప్రొపగండా, ఒక ఫాల్స్ ఇది చేసేసి అవుతుందన్నమాట. పాపం ఈవిడ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు. ఆవిడ నిన్న కూడా మా క్లినిక్ మెసేజ్ చేయడం జరిగింది, ఎవరు వేరే వాళ్ళు టాక్స్ చేస్తున్నారు, ప్లీజ్ కుదిరితే ఆ వీడియోస్ తీపిచ్చేసేసేయండి అని చెప్పేసి. Ashwini for follow. మేము ఎలా తీపిగలుగుతాం? See the difference for under age. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చారు, చేసింది మేం కాదు. మేము ఏం చేసాం, మేము ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసింది. సపోజ్ ఇప్పుడు మీకు తీసుకున్న 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రీట్ చేసింది అయితే ఒక డెర్మటాలజిస్ట్, వాళ్ళు ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆ క్లినిక్ లో కూర్చున్నారు, వాళ్ళే మిమ్మల్ని ట్రీట్ చేశారు. మీకు ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉంది అని అంటే మీరు బ్యాక్ మా దగ్గరకు వచ్చి మా డాక్టర్ ని పలానా ఇది అయింది అని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్ గా ట్రీట్మెంట్ అనేది చేయడం ఇండియా అవుతుంది. అలా కాకుండా వెంటనే మీరు సోషల్ మీడియాకి ఎక్కి ఇలా మీరు ఆల్రెడీ ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళ మాటలను మీరు ఇది చేస్తారు. మేము మా ప్రూఫ్స్ మేము పెట్టుకోవడం, మేము ఇది ముందు నుంచి మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకున్న 6 సెషన్స్ జరిగింది, దాని ద్వారా ట్రీట్ చేసిన ఈ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ ఇది మేము రాయలేదు, ఈ రివ్యూ మీరే రాసుకున్నారు నిజంగా పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి we will send it to the lab డాక్టర్ ని we will send to the forensic lab. So by the handwriting, by the signature, with the test we can get the reports. ఈజీగా అందరికీ తెలిసిందే కదా. అదొకటి. నిజంగా ఇక్కడ HK లో జరుగుతున్న ట్రీట్మెంట్స్ అనే పేరు కాదంటే డిసీజెస్ కి ఎలాంటి క్యూర్ ఇక్కడ చేయరు. కాస్మోటిక్స్ అంటే కలర్ లేను, నేను కలర్ లేకపోవడం అనేది నా రోగం కాదు. ఈ క్వశ్చన్ నాకు హెయిర్ లేదు, నాకు హెయిర్ లేకపోవడం అనేది నా డిసీజ్ కాదు. మళ్ళీ ఇది కాస్మోటిక్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ మొహాన్ని వాడు పాలు చేసుకోవడానికి వస్తారా? రిపీటెడ్ గా మీరు ఎంత అయినా చేయండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఫేస్ వాళ్ళు నాశనం చేసుకోవడానికి వస్తారా? ఈ కామన్ లాజిక్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్వేస్ ఏ ఫీల్డ్ లో అయినా ఎనీ ప్రొఫెషన్ 100% గ్యారెంటీ అనేది నేను కలర్ లేకుండా ఎన్ని హాస్పిటల్ మీరు యశోద హాస్పిటల్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ హెయిర్ లేదు కన్సల్ట్ ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. మీరు 20 లక్షలు పెట్టి హార్ట్ సర్జరీకి వెళ్ళినా కానీ అక్కడ గ్యారెంటీ కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కడ ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కన్స్యూమర్. ఒకవేళ నిజంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి? లీగల్ గా మీరు గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్ వెళ్ళి
అక్కడ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక సర్టిఫికేట్ తీసుకొని కన్సల్టింగ్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని చేయలేదు జరుగుతూనే ఉంటాయి. మీడియా అందరికీ మీకు ప్రొసీజర్ అంతా తెలుసు. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని హైదరాబాద్ లో తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నాకు 20 వేలు అని ఇదంతా ఏంటంటే ఒక మలీషియస్ ఇన్సిడెంట్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీరు చెప్పండి. తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక రీజన్ ఒకటే అండి. Because at the end of it, it's the credibility of the YouTuber also. కన్స్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, And that can be at stake. So what exactly is the reason? యూట్యూబర్స్ కూడా మేము సజెషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేసుకోండి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఒక బ్రాండ్ మీద, ఒక ఇమేజ్ మీద, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కంపెనీ మీద మీరు చేస్తే ఆ కంపెనీ ఎప్పుడు డౌన్ అవుతూనే ఉంటుంది. సో దయచేసి ఆ క్రెడిబిలిటీని చెక్ చేసుకోండి. లీగల్ గా మేము Because at the డెఫినెట్ గా end మేము of it, it's యాక్షన్ the తీసుకుంటాం. credibility of the YouTuber also. Intentionally they are targeted only And that because can of be at stake. wellness. So what exactly is the Wellness of Women Private Limited. The organization is behind this. ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? యాక్ట్ ద్వారా తీసుకొని సోషల్ మీడియాలో ఫేమ్ అయితే సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ బ్లాగ్స్ లో బ్రాండ్ మీద ఒక ఇమేజ్ మీద ట్రై చేసాము. నెక్స్ట్ మేము రాణా దగ్గుబాటికి ట్రై చేసాము, నెక్స్ట్ మేము అనుష్కకి ట్రై చేసాము. దయచేసి వాళ్ళు బ్లాగ్స్ రాసుకుంటూ PCOS క్లియర్ చేసాము. థైరాయిడ్ 6 వారాల్లో థైరాయిడ్ తగ్గిపోయింది. లీగల్ గ్రౌండ్స్ లో కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఫిట్నెస్ ట్రైనర్ అయ్యండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయిందని తమ్ముళ్ళు ఎలా పెడతారు? ఇవి కదా లీగల్ గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మీరు మీ పర్సనల్ ఫేమ్ కోసం ఆర్గనైజేషన్ ని డిఫేమ్ చేసి 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రూవ్ చేయండి, మేము రెడీగా ఉన్నాము అని సెల్ఫ్ వచ్చారు. PCOS చేసాము, హర్షిత. 6 వారాల్లో తగ్గిపోయింది, 10 హర్షిత. సంవత్సరాలు ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయింది అని లీగల్ గ్రౌండ్స్ లో కూడా ఓకే, సెలబ్రిటీస్ గురించి అంటే మీరు వైజాగ్ బ్రాంచ్ లో ఎవరైతే వచ్చారో 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా నా క్లినిక్ కి వచ్చి గత 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు. ఫేక్ డాక్టర్స్ ఉన్నారు సో క్లెయిమ్ చేస్తూ ఫోన్ చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. హెచ్కే ఈ రోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, హెచ్కే పౌండెన్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్ లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం, మీరు సార్ ఇంత ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్ రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ లో ఫుల్ లెంగ్త్ బ్లాగ్స్ కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది. సెలబ్రిటీకి మేము పే చేసి నేను వీడియో చేయించుకున్నది అనేది లేదు. హర్షిత, యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్స్ కోసం మీరు టార్గెట్ చేసి చెప్పినట్టు మీ ప్రతి బిజినెస్ ఒక్కరికి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళు జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ బ్లాగ్స్ కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది ఇప్పటివరకు. ఈ విషయం నేను ఓపెన్ చెప్తాను. వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వేరే ఒకరికి టార్గెట్ చేసి అక్కడ వాళ్ళకి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాకు తెలుసు పేర్లు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది వాళ్ళ షేడ్స్ లో వాళ్ళు ఉన్నారు. బట్ మా కాంపిటీటర్స్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా? ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? వై టార్గెటింగ్ ఓన్లీ హెచ్కే? మీరే చెప్తున్నారు, నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు హెచ్కే టాప్ లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3 లో ఉంది, వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వేరే ఒకరికి హెచ్కే టాప్ లో ఉంది. హెచ్కే ని కొడితే అందరూ పడతారు, హెచ్కే ని కొడితే అందరూ పడతారు. ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అవి పెడితే నీకు కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగిన క్వశ్చన్ అండి. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, నాకు తెలిసిన ఒకరి ద్వారా
హెచ్కేలో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, వాళ్ళని సరిదిద్దుకోండి అని నాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం అనేది జరిగింది అన్నమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే మేము మా వర్జన్ ఒకసారి వినండి, అయితే విన్నారా అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు నా వర్జన్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వితిన్ 2 days లో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి మాకు తెలిసిన ఒకరి ద్వారా ఈ లోపటే వితిన్ 1 day లో ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అన్నమాట. అది ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్ కి మేము అప్రోచ్ చేయడం జరిగింది. అంటే నా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి వినండి, కానీ అంటే మేము డైరెక్ట్ గా అప్రోచ్ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ ద్వారా అప్రోచ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా చెప్పేసి అన్నాను. లేదు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పి ఏదైనా డైట్ కావచ్చు, ఒకటే మీడియా ఛానల్ కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక పర్సన్ కి. అందరికీ మీడియా ఛానల్స్ అయితే అలాగే హెచ్కే వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్ కన్నా బయటకు వెళ్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ కి కొంత పర్సెంటేజ్ వరకు ఎవరైనా వాళ్ళకి ఎలాంటి మీ తరఫు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ ద్వారా అప్రోచ్ అవడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ రోజు గూగుల్ మ్యాప్ లో ఇక్కడ ఒక లొకేషన్ పెడతాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. 1 star రేటింగ్ ఇచ్చేసి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్ లో వాళ్ళు చేసే బిజినెస్ ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్ గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అని. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో వాళ్ళేమైనా వీళ్ళతో కుమ్మక్కం చేసి లొకేషన్ పెడతాం. డెఫినెట్ గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 100% ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికీ రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలేషియస్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి. Good afternoon everyone. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో వాళ్ళేమైనా వీళ్ళతో కుమ్మక్కం ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే బట్ ట్రీట్మెంట్ వైజ్ మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? బై అంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్ హెచ్కే ఏదైతే ఉందో ఇలా బ్రాండ్ కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేదు. బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్ గా ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన వాళ్ళకి అజెంట్స్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి సజెషన్స్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనే దానికి అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్ గా హెచ్కే యొక్క మెడికల్ ఏదైతే dermatologist లాగా పనిచేస్తుంది. ఇప్పుడు హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్ లో సో మనకు చూడండి ఏస్థెటిక్ ప్రొసీజర్స్ వల్ల నిలబడింది చాలా మనకు ఎలా అంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి నేనైనా లేకపోతే మన అదర్ డెర్మటాలజిస్ట్ అయినా బికాస్ వాళ్ళు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే చేస్తాను. మన SOPs అయినా హెచ్కేలో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం మేము ఏం చేస్తాం పేషెంట్స్ కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే మీకు ఈ కండిషన్ ఉంది మెడికల్ గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెం ది ఎస్థెటిక్ ప్రొసీజర్. అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్ పార్ట్ ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా లేకపోతే ఫాస్ట్ రిజల్ట్ బికాస్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ కండిషన్ లేకపోతే మీకు ఏదైనా స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను ఫాలో అవుతాను. వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అన్ని టెస్ట్లు అవన్నీ
రాసి అవన్నీ చెప్తాను. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ దగ్గర వెళ్ళిపోయి ఏమంటారు సేమ్ సైడ్ లో మెడికల్ ట్రీట్మెంట్ కి కూడా అంతే ఇంపార్టెంట్ కూడా ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి చూపించడానికి పేషెంట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆల్ సార్ట్స్ ఒకవేళ మిస్ వాళ్ళు ఒకవేళ మిస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి చాలా చెప్తాను వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పిస్తాను వైటనింగ్ అనేది ఉండదు, మీకు మీ జెనెటిక్ కలర్ మీ స్కిన్ ఫ్యామిలీ వచ్చిన కలర్ ఖచ్చితంగా చెప్తానని ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయితే స్కిన్ లో అన్ని రాసి అవన్నీ చెప్తాను. అది బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి అడ్వాన్స్ ట్రీట్మెంట్ దగ్గర వెళ్ళిపోయి విగరస్ గా మీరు కూడా రిలీజియస్ చెప్పినట్టు అన్ని వాళ్ళకి కూడా అంతే ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఇన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్ని మొత్తం మంచిగా సరిగ్గా చెప్తాను. వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే వీకెన్ అప్పుడు అది మేము అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఫ్యామిలీతో వచ్చిన స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మనం జీరో ఉంది. సో అది వరకు మేము విక్టిమ్స్ కాకుండా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎవరైతే ఇట్లా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ నిజంగా వచ్చారు అని అంటే వాళ్ళతోటి నేను 100% వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. ఏదైనా కానివ్వండి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దానికి తగ్గ చర్యలు అనేది మేము 100% ఎప్పటి నుంచో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తీసుకుంటూ అనేది జరుగుతుంది. గత 25 రోజుల నుంచి నా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్ లో ఇప్పటి వరకు ఒకే ఒక క్లయింట్ ని వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకుని జరిగింది చెప్పేసి అనొచ్చు. అది కూడా వాళ్ళు పాపం అమ్మాయిని మోసం చేసి మాటలు చెప్పి తీసుకుని వచ్చారు. మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డప్ చేసుకుంటూ కానీ లోన్ తీసుకుని వచ్చి పెట్టిన హాస్పిటల్ మలీషియస్ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ అలిగేషన్స్ చేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ పట్టుకొని డాక్టర్స్ అందరూ ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి క్లినిక్ లో కూడా డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని డిస్ప్లే చేసి ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగల్ కైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికి డైరెక్ట్ గా ఇస్తున్నాం. ఆయన పిలిచి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరు లేరు, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి స్టేషన్ హౌస్ ఆఫీస్ కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్ గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి అండ్ క్రిమినల్ కేసు అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్ గా అన్ని డిస్ప్లే చేసి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి మెలీషియస్ క్యాంపెయిన్ వెనుకున్నటువంటి బిహైండ్ ఏంటంటే దాని రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 years లో వీళ్ళు కాస్మెటిక్స్ లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటిది ఈ రోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకుని మరి పెట్టి ఇలాంటివి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే మలేషియస్ క్యాంపెయిన్ వీళ్ళ హాస్పిటల్ టార్గెట్ చేయాలి, దెబ్బతీయాలి. హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు ఓపెన్ చేయడం జరిగింది. ఆమె తన కూడా 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. సెల్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా చాలా యంగ్ కాస్ కోసం ఏం చేయడం లేదు. మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ అనేది వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ హాస్పిటల్ పెట్టి వావ్ అని తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే మీరు చూస్తే 20,000 కి 30,000 కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోర్సెస్ కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈ రోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్ లో పైకి వచ్చినటువంటి వ్యక్తిని డిఫైన్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్ కి వచ్చి వీళ్ళది లీగల్ గా కాంపిటెంట్ గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారు. డిహెచ్ఎం గారు చెక్ చేశారు. వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి ఉంటే వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది. వావ్ అనే
లోగోతో ఉంటుంది. మీరు all the చూస్తే clinics that are 20,000 కి functioning in 30,000 కి వాళ్ళు Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have machinery and are getting treatment by unqualified doctors. So what is your one second. సరే ఒక్క So రోజు what is the HK లీగల్ clinic గా కాంపిటేటివ్ గా saying on this? ఎవరైనా check And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. Even the DMHO We are is on approaching the record Honorable saying High that there Court are and we are also unprofessional, giving the untrained. complaint I'm to from not the talking concerned about police HK. stations also. If But the they have DMHO taken, they is won't on take any record action. We saying will that there are definitely go many to the Honorable unprofessional High Court. institutes that are And second thing, and we want are to getting go to treatment this by unqualified this press meet especially for What is HK. going to give the- We are not going to generalize what So what is the HK clinic The DMHO has said this. And also, why So have you the not taken YouTubers any are legal making action similar against those charge, YouTubers saying if that they there are are no wrong? doctors, but We are also going to take the legal person action with about the doctorate YouTuber is, through writ of is posing mandamus. as a doctor. So How we are true is approaching that the charge? Honorable High Court. And దానికి why సంబంధించి did they complaint pick up from the on concerned HK police stations clinic also. is If the they have taken, they won't take any action. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కి జనరల్ స్టేట్మెంట్ చెప్పుంటారు పర్టికులర్ గా హెచ్కే క్లినిక్ సంబంధించి దిస్ ప్రెస్ మీట్ ఎస్పెషల్లీ ఫర్ హెచ్కే వి ఆర్ నాట్ గోయింగ్ టు జనరలైజ్ వాట్ ఓకే 2-3 నేమ్స్ లో హెచ్కే క్లినిక్ ఉందా So హెచ్కే the క్లినిక్ లేదు YouTubers are ఓకే making ఇట్స్ similar ఇట్స్ charge, క్లారిఫైడ్ saying that ఇట్స్ there are no యువర్ సెల్ఫ్ క్లారిఫైయింగ్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్ లో లేదు జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమ్ముళ్ళు మాత్రం హెచ్కే క్లినిక్ అని ఉంటుంది సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని దెబ్బతీయాలని మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది అండ్ ఇంకొకటి తెలంగాణ మెడికల్ పర్టికులర్ గా డైరెక్ట్ గా వీళ్ళ క్రెడెన్షియల్ ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు ఎస్ ప్రాక్టీసింగ్ లీగల్లీ మీరు లీగల్ గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్ గా లేదా ట్రీట్ చేయడానికి వచ్చేట్టు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు ఎక్కడ ఎవరికి కనపడి ఏ లీగల్ ఎవరికి కనపడి లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉందని మనం క్వశ్చన్ చేస్తుంది తెలంగాణ పాలసీని క్వశ్చన్ చేయాలంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి పాలసీలో ఏదైనా లాస్ ఉంటే రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ అంతేగాని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా ఇస్తారు కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్ దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్ గా ఒకసారి మైక్ కార్తిక్ గారు శరత్ తెలుగునండి యాక్చువల్లీ అంటే హెచ్కే క్లినిక్ ఇంతకుముందు అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది రీసెంట్ గా అంటే ఏదైతే వైజాగ్ లో క్లినిక్ ఓపెన్ అవడం కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు చాలా మంది అంటే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు సెలబ్రిటీస్ వీళ్ళందరూ రావడం వల్ల దీని మీద ఎక్కువ అటెన్షన్ వచ్చిందని అనుకోవచ్చు అంటే వాళ్ళని తీసుకురావడం ఈ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వడం అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాళ్ళు పర్టికులర్లీ ప్రమోట్ చేస్తున్నారనే రీజన్ ఒకటి వస్తుంది అండ్ ఇంకొకటి నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను ఇందాక వైజాగ్ లో ఒక పర్సన్ ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ నేను అడిగితే వాళ్ళ నా మీద ఏదో అటాక్ చేస్తున్నారు అన్నట్టు లేదంటే డాక్టర్స్ తో ఫోటో దిగనివ్వట్లేదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదని ఒక అలిగేషన్స్ అయితే నేను ఇందాక చూసాను సో ఏంటి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి బోత్ సెలబ్రిటీస్ గురించి నేను వైజాగ్ లో ఏదైతే జరిగిందో వైజాగ్ మీరే కంప్లీట్ ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎందుకు ఇంతమంది తప్పకుండా నేను సో ఈ అలిగేషన్ క్రియేట్ చేసింది సరస్వతి గారు వైజాగ్ లో సో ఆవిడ చేతుల మీదుగా తీసుకున్నాను ఈ క్లయింట్ మా దగ్గర 6 సెషన్స్ తీసుకోవడం అనేది జరిగింది ఆవిడ చేతుల మీదుగా నేను ప్రతి ఒక్క సర్వీస్ తర్వాత ఒక రివ్యూ అనేది నేను తీసుకుంటాను సెషన్ ఎలా అయింది ఎంతవరకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి దీని ప్రకారంగా మా డాక్టర్స్ సపోజ్ ఏదైనా కనిపించట్లేదు అంటే ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఇదంతా జరుగుతుంది అన్నమాట తప్పకుండా మేము ఆవిడ చేతితో రాసి సైన్ చేసిన ఫార్మ్ ఇది ఇందులో 5th సెషన్ లో I will suggest feel for underage treatment. Thank you, Ashwini, for follow up. Client మా దగ్గర I can see the difference for underage treatment అని ఆవిడే రాశారు మీదగా ఈ ఎలిగేషన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు రివ్యూ అనేది మేము తీసుకుంటాం ఉంటే రాండి డబ్బులు ఇప్పిస్తాము ఎంతవరకు రిజల్ట్ ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ఫాల్స్ ఇది ఒక ప్రొపగండా ఒక ఫాల్స్ ఇది చేసేసి అవుతుందన్నమాట పాపం ఈవిడ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు ఆవిడ ముందు కూడా మా క్లినిక్ మెసేజ్ చేయడం జరిగింది ఎవరో వేరే వాళ్ళు
చేస్తున్నారు, ప్లీజ్ కుదిరితే ఆ వీడియోస్ తీపిచ్చేసేసేయండి అని చెప్పేసి. Ashwini for follow up. మేము ఎలా తీపిగలుగుతాం? See the difference for underage. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చారు, చేసింది మేం కాదు. మేము ఏం చేసాం, మేము ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసింది. సపోజ్ ఇప్పుడు మీకు తీసుకున్న 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రీట్ చేసింది అయితే ఒక డెర్మటాలజిస్ట్, ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆ క్లినిక్ లో కూర్చున్నారు, ఆ వాళ్ళే మిమ్మల్ని ట్రీట్ చేశారు. మీకు ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉంది అని అంటే మీరు బ్యాక్ మా దగ్గరకు వచ్చి మా డాక్టర్ ని పలానా ఇది అయింది అని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్ గా ట్రీట్మెంట్ అనేది చేయడం అవుతుంది. అలా కాకుండా వెంటనే మీరు సోషల్ మీడియాకి ఎక్కి ఇలా మీరు ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళ మాటలను మీరు ఇది చేస్తారు. సో మేము మా ప్రూఫ్స్ మేము పెట్టుకోవడం, మేము ఇది ముందు నుంచి మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము పెట్టడం అనేది జరిగింది. దాని ద్వారా ఈ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ ఇది మేము రాయలేదు, ఈ రివ్యూ మీరే రాసుకున్నారు నిజంగా పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి we will send it to the lab డాక్టర్ ని we will send to the forensic lab. So by the handwriting, by the signature, with the test we can get the reports. ఈజీగా అందరికీ తెలిసిందే కదా. అదొకటి. నిజంగా ఇక్కడ HK లో జరుగుతున్న ట్రీట్మెంట్స్ అనే పేరు కాదంటే డిసీజెస్ కి ఎలాంటి క్యూర్ ఇక్కడ చేయరు. కాస్మెటిక్స్ అంటే ఇప్పుడు నేను కలర్ లేను, నేను కలర్ లేకపోవడం అనేది నా రోగం కాదు. ఈ క్వశ్చన్ నాకు హెయిర్ లేదు, నాకు హెయిర్ లేకపోవడం అనేది నా డిసీజ్ కాదు. మళ్ళీ ఇది కాస్మెటిక్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈరోజు వస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ మొహాన్ని వాడు పాడు చేసుకోవడానికి వస్తారా? రిపీటెడ్ గా మీరు ఎంత పే అయినా చేయండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఫేస్ ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి వస్తారా? ఎకానలాజిక్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్వేస్ ఏ ఫీల్డ్ లో అయినా ఎనీ ప్రొఫెషన్ 100% గ్యారంటీ అనేది ఎక్కడ కలర్ లేకుండా ఎనీ హాస్పిటల్ మీరు యశోద హాస్పిటల్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ హెయిర్ లేదు కన్సల్ట్ ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. మీరు 20 లక్షలు పెట్టి హార్ట్ సర్జరీకి వెళ్ళినా కానీ అక్కడ గ్యారంటీ సెలబ్రిటీస్ కానీ ఎక్కడ ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కన్స్యూమర్. ఒకవేళ నిజంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి? లీగల్ గా మీరు ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక సర్టిఫికెట్ తీసుకొని కన్సల్టింగ్ స్టేషన్ కి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. మీడియా అందరికీ మీకు ప్రొసీజర్ అంతా తెలుసు. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని హైదరాబాద్ లో తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నాకు 20,000 అని ఇదంతా ఏంటంటే ఒక మలిషియస్ ఇన్సిడెంట్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీరు తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక రీజన్ ఒకటే అండి. Because at the end of it, it's the credibility of the YouTuber also. కన్స్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, and that can be at stake. Yes, So what exactly is the reason? యూట్యూబర్స్ కూడా మేము సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేసుకోండి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఒక బ్రాండ్ మీద, ఒక ఇమేజ్ మీద, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కంపెనీ మీద మీరు చేస్తే ఆ కంపెనీ ఎప్పుడు డౌన్ అవుతూనే ఉంటుంది. సో దయచేసి ఆ క్రెడిబిలిటీని చెక్ చేసుకోండి. లీగల్ గా మేము డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. Credibility of the YouTuber also. Intentionally they are targeted only And that can be at stake. wellness. So what exactly is the Wellness of Women Private Limited. The organization is behind this. కూడా ప్రాపర్ లీగల్ మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? యాక్ట్ ద్వారా తీసుకొని సోషల్ మీడియాలో ఫేమ్ అయితే సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ బ్లాగ్స్ లో బ్రాండ్ మీద ఒక ఇమేజ్ మీద ట్రై చేసాము. నెక్స్ట్ మేము రాణా దగ్గుబాటికి ట్రై చేసాము, నెక్స్ట్ మేము అనుష్కకి ట్రై చేసాము. దయచేసి వాళ్ళు బ్లాగ్స్ రాసుకుంటూ వచ్చారు. PCOS క్లియర్ చేసాము. థైరాయిడ్ 6 వారాల్లో థైరాయిడ్ తగ్గిపోయింది. లీగల్ గ్రౌండ్స్ లో కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఫిట్నెస్ ట్రైనర్ అయ్యండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయిందని తమ్ముళ్ళు ఎలా పెడతారు? ఇవి కదా లీగల్ గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మీరు మీ పర్సనల్ ఫేమ్ కోసం ఆర్గనైజేషన్ ని డిఫేమ్ చేసి 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రూవ్ చేయండి, మేము రెడీగా ఉన్నాము అని సెండింగ్ సెల్ఫ్ వచ్చారు. PCOS రికాము హర్షిత. వారాల్లో తగ్గిపోయింది, హర్షిత. థైరాయిడ్ తగ్గిపోయింది అని లీగల్ గ్రౌండ్స్ లో కూడా ఓకే, సెలబ్రిటీస్ గురించి అంటే మీరు వైజాగ్ బ్రాంచ్ లో ఎవరైతే వచ్చారో 10 సంవత్సరాల ప్రతి ఒక్కరూ కూడా మా క్లినిక్ కి వచ్చి
గత మనం క్వశ్చన్ చేయాలి 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఫేక్ డాక్టర్స్ ఉన్నారు సో క్లెయిమ్ చేస్తూ ఫోన్ చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. హెచ్కే ఈ రోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్ లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం మీరు సార్ ఇంత ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్ రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ లో ఫుల్ లెంగ్త్ బ్లాగ్స్ కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది. ఇప్పటివరకు మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. హర్షిత యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్స్ కోసం మీరు టార్గెట్ చేసి చెప్పినట్టు మీ ప్రతి బిజినెస్ ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే వాళ్ళు చాలా కూడా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళు వాళ్ళ షేడ్స్ జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సెట్ ఆఫ్ పీపుల్ చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక ఏమీ తెలియకుండా 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే వై టార్గెటింగ్ ఓన్లీ బ్లాగ్స్ కి మాత్రమే మేము పే చేయడం అనేది ఫస్ట్ జరిగింది. ఏం వాళ్ళ ఈ టార్గెట్ విషయం నేను సో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వేరే ఒకరికి కూడా టార్గెట్ ఎవరైతే అక్కడ వాళ్ళకి కొంచెం టార్గెట్ చేసి అండ్ మా మీ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాకు తెలుసు పేర్లు బట్ ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్ సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది వాళ్ళ షేడ్స్ లో వాళ్ళు అండ్ ఉన్నారు. బట్ మా కాంపిటీటర్స్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా, ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు వాళ్ళే blame చెప్తున్నారు హెచ్కే టాప్ లో ఉంది వై టార్గెటింగ్ ఓన్లీ మీరే చెప్తున్నా, నేను ఇప్పటిదాకా ఎక్కడే చెప్పలేదు హెచ్కే టాప్ లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3 లో ఉంది, వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వేరే ఒకరికి హెచ్కే టాప్ లో ఉంది. హెచ్కే ని కొడితే అందరూ పడతారు, హెచ్కే ని కొడితే అందరూ పడతారు. అండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అవి పెడితే నీకు కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగిన క్వశ్చన్ అండి. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, నాకు తెలిసిన ఒకరి ద్వారా హెచ్కేలో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, వాళ్ళని సరిదిద్దుకోండి అని నాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం అనేది జరిగింది అన్నమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే చెప్పండి మేము మా వర్జన్ ఒకసారి వినండి, అయితే విన్నారా అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు నా వర్జన్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వితిన్ 2 days లో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి మాకు తెలిసిన ఒకరి ద్వారా ఈ లోపటే వితిన్ 1 day లో ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అనమాట అది ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్ కి మేము అప్రోచ్ చేయడం జరిగింది. అంటే నా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి వినండి, కానీ అంటే మేము డైరెక్ట్ గా అప్రోచ్ ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ ద్వారా అప్రోచ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా చెప్పేసి అన్నాను. లేదు చేస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పి ఏదైనా డైట్ కావచ్చు, ఒకటే మీడియా ఛానల్ కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక పర్సన్ కి. అందరికీ సెట్ అవుతుంది. అలాగే హెచ్కే వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్ కన్నా బయటకు వెళ్తున్నారు. కొంత పర్సెంటేజ్ వరకు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఎలాంటి మీ తరఫు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ ద్వారా అప్రోచ్ అవడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా ఏ ఫీల్డ్ లో ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఈ రోజు గూగుల్ మ్యాప్ లో ఇక్కడ ఒక లొకేషన్ పెడతాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతాం. 1 star రేటింగ్ ఇచ్చేసి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్ లో వాళ్ళు చేసే బిజినెస్ ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్ గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అనేది. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో వీళ్ళతో ప్రమోట్ చేస్తున్నారు. లొకేషన్ పెడతాం, డెఫినెట్ గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 100% ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికి రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలేషియస్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ
అండ్ వేరియేషన్స్ ఎలా Good afternoon, everyone. I'm Dr. బట్ Shanda Begum, నెగిటివ్ ఫీడ్బ్యాక్ MBBS ఇస్తున్న ఎవరైతే కొంత dermatologist. పర్సెంటేజ్ ఉన్నారో question? వాళ్ళేమైనా వీళ్ళతో ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా. Definitely ఇప్పుడు అదే కదా జరుగుతుంది. పీపుల్ ఉన్నారంటే మీకు అందులో ఏదైనా 50% సెట్ జరిగితే అవ్వచ్చు, డబ్బులు సెట్ రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే బట్ ట్రీట్మెంట్ మీకు వైజ్ చిన్న మీరు ఎలాంటి example కాన్ఫిడెన్స్ చెప్తా. ఇస్తున్నారు? ఒక hotel బై లో అంటే భోజనం ఆ ఏదైనా నెగిటివ్ పడింది ఫీడ్బ్యాక్ వచ్చిన అని వాళ్ళు ఇప్పుడు చెప్తే బయటకు వెళ్ళి మీకు ఎంతమంది ఎంత customers నెగిటివిటీ అయితే స్ప్రెడ్ ఉన్నారో చేస్తున్నారు అందరికీ అనేది రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ అర్థమవుతుంది. వచ్చేస్తారు. మీరేం చెప్తారు డాక్టర్స్ అదే ఇక్కడ హెచ్కే జరుగుతుంది. అలాంటి ఏదైతే malicious ఉందో campaign ఇలా జరుగుతుంది. బ్రాండ్ కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేదు. బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్ గా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్స్ గా మీరు ఎలాంటి సజెషన్స్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంత అసోసియేటెడ్ చేస్తున్నారు అనే దానికి మీరేం చెప్తారు డాక్టర్స్ గా హెచ్కే యొక్క మెడికల్ హెడ్ అండ్ ఏదైతే డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్ బ్రాంచ్ లో. సో మనకు చూడండి ఏస్థెటిక్ ప్రొసీజర్స్ నిలబడింది చాలా మనకు ఎలా అంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి ద వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా బికాస్ వాళ్ళు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన SOPs అయినా HK లో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం నేను ఏం చేస్తాను పేషెంట్స్ కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాను. ఓకే మీకు ఈ కండిషన్ ఉంది మెడికల్ గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్. అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా లేకపోతే ఫాస్ట్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తాను. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ దగ్గర వెళ్ళిపోయి సేమ్ సైడ్ లో మెడికల్ ట్రీట్మెంట్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ కూడా ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి చూపించడానికి బేస్డ్ ఆన్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి చాలా చెప్తాను వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పిస్తాను వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ మీ స్కిన్ ఫ్యామిలీ వచ్చిన కలర్ ఖచ్చితంగా చెప్తాను. ట్రీట్మెంట్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయితే స్కిన్ లో అవన్నీ రాసి అవన్నీ చెప్తాను. అది మన బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అది అడ్వాన్స్ ఇవ్వగలం దగ్గర వెళ్ళిపోయి బిగరస్ గా మీరు కూడా రిలీజియస్ చెప్పినట్టు అన్ని క్వాలిటీ కూడా అంతే ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఇన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంతవరకు రావచ్చు. మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్ని మొత్తం మంచిగా సరిగ్గా చెప్తాను. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తే వీకెన్ అప్పుడు అది మేము అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఫ్యామిలీతో వచ్చిన స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మన జీరో ఉంది. సో అది వరకు మేము విక్టిమ్స్ కాకుండా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎవరైతే ఇట్లా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ నిజంగా వచ్చారు అని అంటే వాళ్ళతోటి నేను 100% వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దానికి తగ్గ చర్యలు అనేది మేము 100% ఎప్పటి నుంచో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తీసుకుంటూ అనేది జరుగుతుంది. గత 25 రోజుల నుంచి నా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్ లో ఇప్పటి వరకు ఒకే ఒక క్లయింట్ ని వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకుని రావడం జరిగింది చెప్పేసి అనొచ్చు. అది కూడా వాళ్ళు పాపం అమ్మాయిని మోసం చేసి మాటలు చెప్పి తీసుకుని వచ్చారు. అనవసరంగా ఎత్తిచ్చారు. మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డప్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ కెరీర్ కానీ లోన్ తీసుకుని వచ్చి పెట్టిన హాస్పిటల్ కానీ మలీషియస్ ఇంటెన్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ అలిగేషన్స్ చేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ అందరూ ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి క్లినిక్ లో కూడా డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని డిస్ప్లే చేసి ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇది
అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికి డైరెక్ట్ గా ఇస్తున్నాం. ఆయన పిలిచి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరు లేరు, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి స్టేషన్ హౌస్ ఆఫీస్ కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ ఈ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్ గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి అండ్ క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి ఆ 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్ గా చేస్తాం. అన్ని డిస్ప్లే చేసి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి మెలీషియస్ క్యాంపెయిన్ వెనుకున్నటువంటి బిహైండ్ ఏంటంటే దాని రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 years లో వీళ్ళు కాస్మెటిక్స్ లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్ గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటివి ఈ రోజు ఒక హాస్పిటల్ పెట్టి లోన్ తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే వీళ్ళ హాస్పిటల్ టార్గెట్ చేయాలి, దెబ్బతీయాలి. హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు ఓపెన్ చేయడం జరిగింది. ఆమె కూడా 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. సెల్ చేస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ చాలా ఎడిషనల్ కాస్ట్ కోసం ఏం చేయడం లేదు. ఈ రోజు మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ హాస్పిటల్ పెట్టి వావ్ అనే తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే మీరు చూస్తే 20,000 కి 30,000 కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోర్సెస్ కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈ రోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్ లో పైకి వచ్చినటువంటి వ్యక్తులను డిఫైన్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్ కి వచ్చి వీళ్ళకి లీగల్ గా కాంపిటెంట్ గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారు. డిహెచ్ఎంఓ గారు చెక్ చేశారు. వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది. వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000 కి 30,000 కి వాళ్ళు Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have machined and are getting treatment by unqualified doctors. So what is going to give one second? So what is the HK clinic saying on this? And also why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. Even the DMHO We are is approaching on the record Honorable saying High that there Court are and we are also unprofessional, giving the untrained. complaint I'm to not the talking concerned about police HK. stations also. If But the they have taken, DMHO they is won't on take any record action. We saying will that there definitely are go to many the Honorable unprofessional High Court. institutes that have And second thing, and we want are to getting go to treatment this by unqualified this press meet especially for doctors. HK. Why We are one not second? going to generalize what So what is the HK clinic The saying on DMHO this? has said this. And also why So have you the not taken YouTubers any are legal making action similar against those charge, YouTubers saying if that they there are are no wrong? doctors, but We are also going to take the legal person action with about the doctorate YouTuber is, through writ of is posing mandamus. as a doctor. So How we are true is approaching that the charge? Honorable High Court. And we are why making did the they complaint pick with up the on concerned HK police stations clinic? also. Is If it they have taken, they won't take any action. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కి జనరల్ స్టేట్మెంట్ చెప్పుంటారు. పర్టికులర్ గా హెచ్కే క్లినిక్ సంబంధించి దిస్ ప్రెస్ మీట్ ఎస్పెషల్లీ ఫర్ హెచ్కే. వి ఆర్ నాట్ గోయింగ్ టు జనరలైజ్ వాట్ ఓకే 2-3 నేమ్స్ లో హెచ్కే క్లినిక్ ఉందా? So హెచ్కే the క్లినిక్ లేదు. YouTubers are ఓకే making ఇట్స్ similar ఇట్స్ charge, క్లారిఫైడ్. saying that ఇట్స్ there are no యువర్ సెల్ఫ్ క్లారిఫైయింగ్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్ లో లేదు. జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమ్ముళ్ళు మాత్రం హెచ్కే క్లినిక్ ఉంటుంది. సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని దెబ్బతీయాలనే మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి తెలంగాణ మెడికల్ పర్టికులర్ గా డైరెక్ట్ గా వీళ్ళ క్రెడెన్షియల్ ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. yes you are practicing legally, మీరు లీగల్ గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్ గా లేదా ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఎక్కడ ఎవరికి కనపడి ఏ లీగల్ ఎవరికి కనపడి లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉందని మనం క్వశ్చన్ చేస్తుంది. తెలంగాణ పాలసీని క్వశ్చన్ చేయాలంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా లాస్ ఉంటే రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ అంతేగాని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా ఇస్తారు? సో
కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్, దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్ గా ఒకసారి మైక్ కార్తిక్ గారు శరత్ తెలుగునండి. యాక్చువల్లీ అంటే హెచ్కే క్లినిక్ ఇంతకుముందు అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది. రీసెంట్ గా అంటే ఏదైతే వైజాగ్ లో క్లినిక్ ఓపెన్ అవడం కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు, చాలా మంది అంటే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవచ్చు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ రావడం వల్ల దీని మీద ఎక్కువ అటెన్షన్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే వాళ్ళని తీసుకురావడం, ఈ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వడం, అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాళ్ళు పర్టికులర్లీ ప్రమోట్ చేస్తున్నారనే రీజన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను ఇందాక వైజాగ్ లో ఒక పర్సన్, ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ నేను అడిగితే వాళ్ళ నా మీద అటాక్ చేస్తున్నారు అన్నట్టు, లేదంటే డాక్టర్స్ తో ఫోటో దిగనివ్వట్లేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదని ఒక అలిగేషన్స్ అయితే నేను ఇందాక చూసాను. సో ఏంటి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, బోత్ సెలబ్రిటీస్ గురించి అండ్ నేను వైజాగ్ లో ఏదైతే జరిగిందో వైజాగ్ ని మీరే కంప్లీట్ ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారనే రీజన్. సో ఈ అలిగేషన్ క్రియేట్ చేసింది సరస్వతి గారు వైజాగ్ లో. సో ఆవిడ చేతుల మీదుగా తీసుకున్నాను. ఈ క్లయింట్ మా దగ్గర 6 సెషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఆవిడ చేతుల మీదుగా మేము ప్రతి ఒక్క సర్వీస్ తర్వాత ఒక రివ్యూ అనేది మేము తీసుకుంటాము. సెషన్ ఎలా అయింది, ఎంతవరకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి దీని ప్రకారంగా మా డాక్టర్స్ సపోజ్ ఏదైనా కనిపించట్లేదు అంటే ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఇదంతా జరుగుతుంది అన్నమాట. తప్పకుండా మేము ఆవిడ చేత్తో రాసి సైన్ చేసిన ఫామ్ ఇది. ఇందులో 5th సెషన్ లో I will suggest feel for underage treatment. Thank you, Ashwini, for follow. Client మా దగ్గర I can see the difference for underage treatment అని ఆవిడ రాశారు. ఈ ఎలిగేషన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు రివ్యూ అనేది మేము తీసుకుంటాం ఉంటే రాండి, డబ్బులు ఇప్పిస్తాము, ఎంతవరకు రిజల్ట్ ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ఫాల్స్ ఇది ఒక ప్రొపగండా, ఒక ఫాల్స్ ఇది ఇచ్చేసేసి అవుతుంది అనమాట. పాపం ఈవిడ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు. ఆవిడ ముందు కూడా మా క్లినిక్ మెసేజ్ చేయడం జరిగింది, ఎవరు వేరే వాళ్ళు టాక్స్ చేస్తున్నారు, ప్లీజ్ కుదిరితే ఆ వీడియోస్ తీపిచ్చేసేసేయండి అని చెప్పేసి. మేము ఎలా తీపిగలుగుతాం? మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చారు, చేసింది మేం కాదు. మేము ఏం చేసాం, మేము ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసింది. సపోజ్ ఇప్పుడు మీకు తీసుకున్న 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రీట్ చేసింది అయితే ఒక డెర్మటాలజిస్ట్, ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆ క్లినిక్ లో కూర్చున్నారు, వాళ్ళే మిమ్మల్ని ట్రీట్ చేశారు. మీకు ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉంది అని అంటే మీరు బ్యాక్ మా దగ్గరకు వచ్చి మా డాక్టర్ ని పలానా ఇది అయింది అని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్ గా ట్రీట్మెంట్ అనేది చేయడం అవుతుంది. అలా కాకుండా వెంటనే మీరు సోషల్ మీడియాకి ఎక్కి ఇలా మీరు ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళ మాటలను మీరు ఇది చేస్తారు. మేము మా ప్రూఫ్స్ మేము పెట్టుకోవడం, మేము ఇది ముందు నుంచి మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము దాని ద్వారా ఈ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ ఇది మేము రాయలేదు, ఈ రివ్యూ మీరే రాసుకున్నారు నిజంగా పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి we will send it to the lab డాక్టర్ ని we will send to the forensic lab. So by the handwriting, by the signature, with the stool test we can get the reports. ఈజీగా అందరికీ తెలిసిందే కదా. అదొకటి. నిజంగా ఇక్కడ HK లో జరుగుతున్న ట్రీట్మెంట్స్ అనే పేరు కాదంటే డిసీజెస్ కి ఎలాంటి క్యూర్ ఇక్కడ చేయరు. కాస్మెటిక్స్ అంటే ఇప్పుడు నేను కలర్ లేను, నేను కలర్ లేకపోవడం అనేది నా రోగం కాదు. ఈ క్వశ్చన్ నాకు హెయిర్ లేదు, నాకు హెయిర్ లేకపోవడం అనేది నా డిసీజ్ కాదు. మళ్ళీ ఇది కాస్మెటిక్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈరోజు వస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ మొహాన్ని కూడా పాల్ చేసుకోవడానికి వస్తారా? మీరు ఎంత పేరైనా చేయండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఫేస్ ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి వస్తారా? ట్రీట్మెంట్స్ అండ్ ఆల్వేస్ ఏ ఫీల్డ్ లో అయినా ఎనీ ప్రొఫెషన్ 100% గ్యారంటీ అనేది కలర్ లేకుండా ఎన్ని వస్తున్నారు. మీరు యశోద హాస్పిటల్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ హెయిర్ లేదు, కన్సల్ట్ ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. మీరు 20 లక్షలు పెట్టి హార్ట్ సర్జరీకి వెళ్ళినా కానీ అక్కడ గ్యారంటీ సెలబ్రిటీస్ అనేది ఎక్కడ ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కన్స్యూమర్. ఒకవేళ నిజంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి? లీగల్ గా మీరు ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక సర్టిఫికెట్ తీసుకుని కన్సల్టింగ్ స్టేషన్ కి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని జరుగుతూనే ఉంటాయి. మీడియా అందరికీ మీకు ప్రొసీజర్ అంతా తెలుసు.
ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని హైదరాబాద్ లో తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నాకు 20,000 అని ఇదంతా ఏంటంటే ఒక malicious incident క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మీరు చెప్పండి. తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక రీజన్ ఒకటే అండి. Because at the end of it, it's the credibility of the YouTuber also. His habits, followers, and that can be at stake. So what exactly is the reason? యూట్యూబర్స్ కూడా మేము సజెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేసుకోండి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఒక బ్రాండ్ మీద, ఒక ఇమేజ్ మీద, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కంపెనీ మీద మీరు చేస్తే ఆ కంపెనీ ఎప్పుడు కూడా డౌన్ అవుతూనే ఉంటుంది. సో దయచేసి ఆ క్రెడిబిలిటీని చెక్ చేసుకోండి. లీగల్ గా మేము డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. Credibility of the YouTuber also. Intentionally they are targeted only And that can because be at stake. wellness. So what exactly is the Wellness of Women Private Limited. The organization is behind this. ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? యాక్ట్ ద్వారా తీసుకొని సోషల్ మీడియాలో ఫేమ్ అయితే సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ ఉన్నటువంటి బ్లాగ్స్ లో బ్రాండ్ మీద ఒక ఇమేజ్ మీద ట్రై చేసాము. నెక్స్ట్ మేము రాణా దగ్గుబాటికి ట్రై చేసాము. నెక్స్ట్ మేము అనుష్కకి ట్రై చేసాము. దయచేసి రకరకాలుగా వాళ్ళు బ్లాగ్స్ రాసుకుంటూ వచ్చారు. PCOS క్లియర్ చేసాము. థైరాయిడ్ 6 వారాల్లో థైరాయిడ్ తగ్గిపోయింది. లీగల్ గ్రౌండ్స్ లో కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫిట్నెస్ ట్రైనర్ అయ్యండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయిందని తమ్ముళ్ళు ఎలా పెడతారు? ఇవి కదా లీగల్ గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మీరు మీ పర్సనల్ ఫేమ్ కోసం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ని డిఫైన్ చేసి 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రూవ్ చేయండి. మేము రెడీగా ఉన్నాము అని సెండింగ్ ఇట్ సెల్ఫ్ టు వచ్చారు. PCOS రికాము థైరాయిడ్ 6 వారాల్లో తగ్గిపోయింది. 10 సంవత్సరాలు వాడినటువంటి థైరాయిడ్ తగ్గిపోయింది అని లీగల్ గ్రౌండ్స్ లో కూడా ఓకే, సెలబ్రిటీస్ గురించి అంటే మీరు వైజాగ్ బ్రాంచ్ లో ఎవరైతే వచ్చారో 10 సంవత్సరాల ప్రతి ఒక్కరూ కూడా నా క్లినిక్ కి వచ్చి గత 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు. సో పే చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. HK ఈ రోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్ లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం మీరు సార్ ఇంత ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్ రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ లో ఫుల్ లెంగ్త్ బ్లాగ్స్ కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది. సెలబ్రిటీకి మేము పే చేసి నేను వీడియో చేయించుకున్నది అనేది లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్స్ కోసం మీరు టార్గెట్ చేసి చెప్పినట్టు మీ ప్రతి బిజినెస్ ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే వాళ్ళు చాలా కూడా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళు వాళ్ళ షేర్స్ జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే టార్గెటింగ్ బ్లాగ్స్ కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది ఇప్పటివరకు. ఏం వాళ్ళ ఈ టార్గెట్ విషయం నేను సో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వేరే ఒకరికి కూడా టార్గెట్ చేసి అక్కడ వాళ్ళకి కొంచెం టార్గెట్ చేసి అండ్ మా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాకు తెలుసు పేర్లు బట్ ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది వాళ్ళ షేడ్స్ లో వాళ్ళు అండ్ ఉన్నారు. బట్ మా కాంపిటీటర్స్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా? ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు వాళ్ళే blame చెప్తున్నారు HK చేస్తున్నారు టాప్ లో ఉంది. Why targeting only మీరే HK? చెప్తున్నా, నేను ఇప్పటిదాకా ఎక్కడే చెప్పలేదు HK టాప్ లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3 లో ఉంది వాళ్ళ ఫీల్డ్ లో ఉంది వేరే ఒకరి మీద HK టాప్ లో ఉంది. HK ని కొడితే అందరూ పడతారు, HK ని కొడితే అందరూ పడతారు. అండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అవి పెడితే నీకు కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగే క్వశ్చన్ కండి. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, నాకు తెలిసిన ఒకరి ద్వారా HK లో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, వాళ్ళని సరిదిద్దుకోండి అని నాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం జరిగింది అన్నమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే
చెప్పండి మా వర్జన్ ఒకసారి వినండి. మీకు అయితే విన్నారో అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు నా వర్జన్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వితిన్ 2 days లో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి మాకు తెలిసిన ఒకరి ద్వారా ఈ లోపటే వితిన్ 1 day లో ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అనమాట. అది ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్ కి మేము అప్రోచ్ చేయడం జరిగింది. అంటే నా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి వినండి, కానీ అంటే మేము డైరెక్ట్ గా అప్రోచ్ ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ ద్వారా అప్రోచ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా చెప్పేసి అన్నాను. లేదు చేస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పి ఏదైనా డైట్ కావచ్చు, మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక పర్సన్ కి. అందరికీ సెట్ అవుతుంది. అలాగే హెచ్కే వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్ కన్నా బయటకు వెళ్తున్నారు. కొంత పర్సెంటేజ్ వరకు ఎవరైనా నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్తే వాళ్ళకి ఎలాంటి మీ తరపు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ ద్వారా అప్రోచ్ అవడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఈ రోజు గూగుల్ మ్యాప్ లో ఇక్కడ ఒక లొకేషన్ పెడతాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. 1 star రేటింగ్ ఇచ్చేసి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్ లో వాళ్ళు చేసే బిజినెస్ ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్ గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అనేది. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో ఏమైనా వీళ్ళతో కుమ్మక్కై చేస్తున్నారు. లొకేషన్ పెడతాం, డెఫినెట్ గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 100% ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికి రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలేషియస్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో వాళ్ళేమైనా వీళ్ళతో ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. 50% సెట్ అవ్వచ్చు, బట్ ట్రీట్మెంట్ వైజ్ మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? వై అంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్ హెచ్కే ఏదైతే ఉందో ఇలా బ్రాండ్ కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేదు. బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్ గా ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్స్ గా మీరు ఎలాంటి సజెషన్స్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంత అసోసియేటెడ్ చేస్తున్నారు అనే దానికి మీరేం చెప్తారు డాక్టర్స్ గా హెచ్కే యొక్క మెడికల్ ఏదైతే డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్ లో. సో మనకు చూడండి ఏస్థెటిక్ ప్రొసీజర్స్ వల్ల నిలబడింది అంటే మనకు ఎలాంటి పేషెంట్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా బికాస్ వాళ్ళు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన SOPs అయినా హెచ్కే లో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం నేను ఏం చేస్తాను పేషెంట్స్ కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాను. ఓకే మీకు ఈ కండిషన్ ఉంది మెడికల్ గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెం ది ఎస్థెటిక్ ప్రొసీజర్. అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటారంటే మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా లేకపోతే ఫాస్ట్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తారంటే మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తాను. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ దగ్గర వెళ్ళిపోయి ఏమంటారు సేమ్ సైడ్ లో మెడికల్ ట్రీట్మెంట్ కి కూడా అంతే ఇంపార్టెంట్ కూడా ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి చూపించడానికి పేషెంట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆల్ సార్ట్స్ ఒకవేళ మిస్ అండ్ ఒకవేళ మిస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి చాలా చెప్తాను వైటనింగ్ కోసం వస్తాను. సో నేను అప్పుడే చెప్పిస్తాను వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ స్కిన్ ఫ్యామిలీ వచ్చిన కలర్ ఖచ్చితంగా చెప్తాను. ట్రీట్మెంట్
ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయితే స్కిన్స్ లో అవన్నీ రాసి అవన్నీ చెప్తాము. అది మన బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అది అడ్వాన్స్ ఇవ్వగల దగ్గర వెళ్ళిపోయి విగరస్ గా మీరు కూడా రిలీజియస్ చెప్పినట్టు అన్ని వాళ్ళకి కూడా అంతే ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్ని మొత్తం మంచిగా సరిగ్గా చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తే అది అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఫ్యామిలీతో వచ్చిన లేకపోతే మీకు అది మన జీరో ఉంది. సో అది వరకు మేము విక్టిమ్స్ అని కాకుండా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎవరైతే ఇట్లా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ నిజంగా వచ్చారు అని అంటే వాళ్ళతోటి నేను 100% వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దానికి తగ్గ చర్యలు అనేది మేము 100% ఎప్పటి నుంచో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తీసుకుంటూ అనేది జరుగుతుంది. గత 25 రోజుల నుంచి నా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్ లో ఇప్పటి వరకు ఒకే ఒక క్లయింట్ ని వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకుని రావడం అనేది జరిగింది చెప్పేసి అనొచ్చు. అది కూడా వాళ్ళు పాపం ఆ అమ్మాయిని మోసం చేసి మాటలు చెప్పి తీసుకుని వచ్చారు, అనవసరంగా ఎత్తిచ్చారు.